నీతో నేను నాతో ఆమె పార్ట్ 83. యోజన్ కంపెనీకి మనకే ఉండేది, అటువంటిది ఇప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ కూడా చేయటం లేదు. అయినా మనం పార్టిసిపేట్ చేస్తే కూడా రావటం లేదు అంటే అర్థం ఇప్పటి వరకు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని అడగను. కానీ సాసా ప్రాజెక్టు మన చేజారిపోకుండా జాగ్రత్తగా ప్లాన్ చేయండి అంటూ ఆర్నవ్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు, చెప్పాడు. ఆర్నవ్ సరే సార్ అని అన్నాడు. భువి అర్జున్తో, అన్నయ్య మనకి పెద్దగా వర్క్ లేదు కనుక నాకు ఇప్పుడున్న వాళ్ళలో టాలెంటెడ్గా ఉన్న ప్రతి ఒక్కరిని ఏరి నాకిచ్చేసి మిగిలిన డమ్మీగా ఉన్న వాళ్లను ఉన్న ప్రాజెక్ట్ కంప్లీట్ చేపించు అని అన్నది. అర్జున్ మనకేమీ పని లేదు, ఏం చేస్తావురా వాళ్ళతోటి అని అన్నాడు. వాళ్ళతో ఏం చేపిస్తాను అని మీకు కూడా చెప్పను అన్నయ్య, టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. మీరు ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ మాత్రమే చేపించండి అన్నది. అర్జున్ నవ్వుతూ, ఓ దేవుపై గెలవటానికి సీక్రెట్గా వర్క్ చేపిస్తావా వాళ్లతో? నాకు తెలిస్తే నేనేమైనా దేవుకి చెప్తాను అనుకున్నావా అని అన్నాడు. భువి అదేం లేదు అన్నయ్య, మీకో విషయం చెప్పాలి, మనం సాసాకి కూడా టెండర్ వేయటం లేదు అన్నది. అర్జున్ షాక్గా, ఏం మాట్లాడుతున్నావురా నువ్విప్పుడు ఈ పరిస్థితిలో వచ్చింది సాసాకి వర్క్ చేయటానికి అనుకున్నా, చెయ్యకపోవటం ఏంటి అని అన్నాడు. భువిజ నవ్వుతుంటే, అర్జున్ అది కూడా మన చేతికి రాకపోతే మన నెంబర్ 1 ప్లేస్ పోతుందిరా అని అన్నాడు. భువిజ, అన్నయ్య నెంబర్ 1 ప్లేస్ నందుగారికి వస్తుంది, కానీ మనం దానికి టెండర్ వెయ్యటం లేదు అని ఎవ్వరికి చెప్పినా ఊరుకోను, ఆఖరికి అవని అక్కకి కూడా అంటుంటే, అర్జున్ మరి మన కంపెనీ ఎలా నడిపిస్తావురా అని అన్నాడు. భువి ఆ సాసా ప్రాజెక్టు వస్తే అక్కకి లేదా నందుగారికి, అక్కకి గిఫ్ట్గా అని పొట్ట చూపిస్తూ వీణ్ణివ్వాలి. ఇప్పుడు నేను ఆ స్ట్రెస్ పెట్టుకోను, బయటికి వెళ్ళొద్దు కదా, నందుగారు చేస్తే ఏమిటి అక్క చేస్తే ఏమిటి అంటూ నవ్వుతూ తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. అర్జున్కి కూడా ఎవరికి వచ్చినా ఒకటే, కానీ ఇంటి దగ్గరే ఉండి రెస్ట్ తీసుకుంటే అయిపోయేదానికి మరి భువిజ ఎందుకు వచ్చింది అర్థం కాక, ఏమో తను చెప్పింది కదా అంటూ పురమాయించిన పని చెయ్యటానికి వెళ్ళాడు. అలా ఎవరికి వారు బిజీ అయిపోయారు. విజ్జు వచ్చాక ఒక్క 4 రోజులు వాడితో ఫ్యామిలీ హ్యాపీగా ఉండి, ఒకరోజు విజ్జు తల్లి ఆద్య ఫోటో చూపిస్తూ, ఈ అమ్మాయితో నీ పెళ్ళి నిశ్చయం చేశాము అన్నది. విజ్జు, అదేంటమ్మా నన్ను కనుక్కోకుండా మీరు మాట్లాడుకోవటమేమిటి, ఒక మాట కూడా నాకు చెప్పకుండా నిశ్చయించటమేమిటి అన్నాడు. కేశవ, నువ్వెవరిని ప్రేమించలేదు అన్నావు, ప్రేమిస్తే మీ అమ్మకు చెప్తావు కదా, ఇక చదువు అయిపోయింది, పెళ్లి చేసి కంపెనీ బాధ్యతలు అప్పజెప్పాలని అమ్మాయి బాగుంది అని డిసైడ్ అయ్యాము అన్నాడు. విజ్జుకు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. తల్లిదండ్రుల దగ్గర చెప్పే ధైర్యం విజ్జుకి ఉంది, కానీ నిధి వాళ్ళకి తెలుసు తనకంటే పెద్దది అని నిరాకరిస్తారు అనేసి మెల్లిగా చెప్పాలి ఇంటికి వచ్చాక అనుకున్నాడు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరూ ఒక మాట మీద ఉండి పెళ్లి నిశ్చయించాము అనగానే విజ్జుకి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటే, విజ్జు తల్లి, సాయంత్రం ఈ అమ్మాయి నిన్ను పార్క్లో కలుస్తుంది, మీరిద్దరు కూడా మాట్లాడుకుంటే దగ్గరలో ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తానికి పెళ్లి చేస్తాము అన్నారు. విజ్జు, అదేంటి నాన్న, అంత త్వరగా చేయాల్సిన అవసరమేముంది, కొంచెం టైం తీసుకుంటాను అన్నాడు. కేశవ, లేదు, ఇప్పటికే మనకి 10 ప్రాజెక్టులు వచ్చాయి, ఇంకొక నెల రోజుల్లో సాసాకు కూడా టెండర్ వేస్తాము, అది కాని వస్తే మనమే నెంబర్ 1, నాకు ఖచ్చితంగా ఉంది, అది కూడా మనకే వస్తుంది అని.
అన్నీ ఒక్కడినే మేనేజ్ చేయలేను. పెళ్లి చేస్తే ఇంటి పట్టున ఉండి కంపెనీలు చూసుకుంటావు. నాకు 2 బాధ్యతలు తీరతాయి అన్నాడు. అమ్మాయి చాలా బాగుంది, చాలా తెలివి కలది. సాసా ప్రాజెక్టు మనకి వస్తే ఆద్య నీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈరోజు తనని కలువు అని తండ్రి గట్టిగా చెప్పాడు. విజ్జు అక్కడ ఏమీ మాట్లాడలేకపోయాడు. విజ్జు బెడ్రూమ్కి వెళ్ళి బాధగా భువికి ఫోన్ చేశాడు. భువి విజ్జు చెప్పేది ప్రతీదీ వింటుంది. భువిజ విజ్జు బాధగా చెప్తుంటే తన పెదవులపై చిరునవ్వు చేరింది. తను ఎలా గెస్ చేసిందో అలానే జరుగుతుంది. విజ్జుకి ఎదురయ్యే ఉపద్రవం భువిజ ముందే కనిపెట్టింది. కానీ ముందుగానే పరిష్కరించలేరు కదా. సమస్య విజ్జుకి ఎదురవుతుందని తెలుసు, కానీ దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది భువిజ ఇష్టం కాదు. అక్కడ విజ్జు కుటుంబ సభ్యులు, నిధి జీవితం ఉంటుంది. అందుకే తాను ఎదురయ్యే ఉపద్రవాన్ని గ్రహించగలిగింది. కానీ విజ్జు నుంచి వచ్చే మాటలను బట్టి నిధి జీవితం ఏంటనేది ఉంటుంది. అందుకే సమస్యను ముందుగానే గెస్ చేసింది కనుక నవ్వుతుంది. విజ్జు ఏం చెయ్యాలి అని బాధగా అంటుంటే, భువి నువ్వు పంపించిన అమ్మాయి ఫోటో బాగుందిరా, చేసుకోరాదు మరి అన్నది. విజ్జు ఒసేయ్ నిధి చచ్చిపోద్దే, దానికి నేను చెప్పిన మాటలు అంతా ఇంతా కాదు. నేను లేకుండా అది బ్రతుకుతుందా, నీకేమైనా మెంటలా అని అన్నాడు. భువి నవ్వుతూ పోరా, నువ్వు కాకపోతే నీకంటే నిధి అక్కకి మంచివాణ్ణి తెస్తాము అన్నది. విజ్జు ఏడుపు ముఖం పెట్టుకుని, భువి బంగారం నువ్వంత పని చేయకమ్మా. నేను లేకపోతే అది ఉంటుందేమో, కానీ అది లేకపోతే నేనుండను. ముందు ఈ సమస్య గట్టెక్కించే ఉపాయం చెప్పు తల్లి. అవసరమైతే నీ కాళ్ళు పట్టుకుంటానే అన్నాడు. భువి అమ్మా నాన్నకు చెప్పలేవు కనుక వెళ్ళి అమ్మాయిని కలిసి నిధిని కూడా తీసుకెళ్ళి మీరిద్దరు లవ్ చేసుకున్నారని ఆమెకు చెప్పి నొప్పించకుండా చెప్పించుకో అన్నది. విజ్జు అలా చేస్తే ఒప్పుకుంటుంది అంటావా? అమ్మా నాన్న అంతలా ఫిక్స్ అయ్యారంటే అన్నాడు. భువి అమ్మా నాన్నకు నిన్ను అనే హక్కు ఉంటుంది, పెళ్లి చేసే హక్కు ఉంటుంది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ నిన్ను చేసుకునే ఆమెకు నువ్వైతే ఏమీ ఆశలు కల్పించలేదు, చేసుకుంటాను అని చెప్పలేదు. అందుకే తనకే ఈ విషయం క్లియర్గా చెప్పి తన నుంచే నువ్వు చెప్పించుకుంటే నువ్వు తెలివి కలవాడివి అవుతావు. నిధి అక్క దగ్గర చూపించిన నీ టాలెంట్ అక్కడ సరిపోదు, జాగ్రత్తగా స్టెప్పు వెయ్యి అని అన్నది. విజ్జు భువి ఏం చెప్తుందో బుర్రకైతే పోలేదు, కానీ భువి చెప్పింది తూచా తప్పకుండా పాటించటం వరకే విజ్జు పని. వెనక ముందు గెస్ చేయటం విజ్జుకి రాదు. విజ్జు తన ప్రయత్నంగా తాను నిధిని తీసుకుని వెళ్ళి ఆమెతోటి చెప్పించటానికి కుస్తీ పట్లు పడుతున్నాడు. భువి ఆఫీస్ నుంచి 12 గంటలకు బయటికి వస్తూ అర్జున్తో, అన్నయ్య నేను బయటికి వెళ్తున్నాను, భీమ్ అన్నలను తీసుకుని వెళ్తున్నాను, నేను చెప్పింది సాయంత్రం వరకు కంప్లీట్ చెయ్యండి అన్నది. అర్జున్ ఎక్కడికమ్మా అన్నాడు. భువి మెలికలు తిరిగిపోతూ నందుగారితో లంచ్ ప్లాన్ చేశాను అన్నది. అర్జున్ నవ్వుతూ, వాడు పెద్ద మచ్చేసుకొని పుట్టాడురా, ఫస్ట్లో 2 భార్యలతో వాడి జీవితం ఏంటో అని భయపడ్డాను, కానీ ఇప్పుడు నాకు వాడిని చూస్తుంటే ఈర్ష్య కలుగుతుంది అన్నాడు. భువి అర్జున్తో, అన్నయ్య మనము గొప్పలకు పోవద్దు, కానీ శశి వదిన కంటే కూడా నేను మెంటల్ దాన్ని. కానీ అవని అక్క ఉంది చూడు, నందుగారిని అర్థం చేసుకోవటానికి తనకు మించిన వారు లేరు. అవని అక్క ఒక ప్రేమికుణ్ణి ఎంత అర్థం చేసుకుందో, ఒక భర్తని ఎంత త్యాగం చేసిందో, తల్లిలా నన్ను ఎలా చూసిందో. నాకు తెలిసి మా ముగ్గురు లైఫ్ ఇంత అద్భుతంగా ఉండటానికి కారణం ఫస్ట్ అవని అక్కే, తరువాత నందుగారు. నాది 3rd ప్లేస్లే అన్నయ్య. మనం గొప్ప అనుకుంటే తప్పు.
అన్నయ్య వెళ్ళొస్తా అంటూ భీమ్ని తీసుకొని ఏబిడిఎన్ ఆఫీస్కి బయలుదేరింది. భువిజ ఏబిడిఎన్ ఆఫీసులో ఎంటర్ అయింది. ఎందుకు ఏమిటి అనేది తన మనసుకు మాత్రమే తెలుసు. భువిజ ఆఫీసులో ఎంటర్ అవ్వగానే దేవ్ ముందు షాక్ అయ్యాడు. భువి అందరితో మామూలుగా మాట్లాడుతూ తన ఫ్లోలో తాను ఉంది. కానీ దేవుకి 8 నెలల నుంచి ఆఫీస్ పట్టించుకోక అంత కన్ఫ్యూజన్గా ఉన్న టైంలో భువి తన ఆఫీస్లో అందంగా ఎంటర్ అవ్వటం తన మనసును అన్నీ మర్చిపోయేలా చేసింది. భువి ఆర్నవ్ని కలిసి, ఏంటి మీ సార్కి ఒక్కరే అన్నట్టు మా అక్కది దేవుగారిది ఫోటో పెట్టించావు, నాదేది అని అడిగింది. ఆర్నవ్, మేడం, పర్సనల్గా ఎవరిష్టం వారిది, కానీ పబ్లిక్గా సార్ని నేను బ్లేమ్ చెయ్యాలి అనుకోలే అన్నాడు. భువి ఫోటో చూసి, ఈ ఫోటో చూసి మీ సారేమన్నారు ఏంటి అన్నది. ఆర్నవ్, కొద్దిగా నొచ్చుకున్నారు అనిపించింది మేడం అన్నాడు. ఆర్నవ్ కొద్దిగా నొచ్చుకున్నట్టు అనిపించింది మేడం అన్నాడు. భువి, అంటే లీగల్గా ఇద్దరు ఉండటం తప్పనా అన్నది. ఆర్నవ్, తప్పేమీ కాదు మేడం, కాకపోతే అది సమాజంలో ఉండేది కాదు కదా, మీ ఇష్టం, మీ కంపెనీ. కానీ ఆద్య కంపెనీలో పనిచేయటానికి వచ్చేవారికి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, వద్దు అన్నది. అనగానే భువి సరే అంటూ కాస్త ముందుకు కదిలింది. ఆద్య ఎదురొస్తే భువి చిరునవ్వుతో పలకరించింది. ఆద్య కూడా అంతటి నవ్వుని ప్రతి నమస్కారంగా ఇస్తూ వెల్కమ్ మేడం అంది. భువి, ఏంటి నీ ఐస్లో స్కార్పు, నీ ముఖంలో ఆనందం చూస్తుంటే ఏదో ఈరోజు నీకు ఒక అద్భుతమైన రోజులా అనిపిస్తుందేంటి అని భువి సెటైర్ వేసింది. ఆద్య సాయంత్రం విద్యుతో ఉన్న మీటు గుర్తుంచుకొని ఇంకొంచెం ముఖం బ్రైట్గా పెట్టి, అదేం లేదు మేడం, సార్ క్యాబిన్లో ఉన్నారు అంటూ తను తప్పుకుంది. భువి భీమ్తో, ఇక్కడే ఉండి నేను ఫోన్ చేసి రమ్మనేదాకా నీకు ఒక పర్సన్ తోడుగా ఉంటాడు, నన్ను డిస్టర్బ్ చేయవద్దు అని అన్నది. భీమ్, భువీమా, నీకు నేను సెక్యూరిటీ కదా, మీరు నన్ను వదిలిపోతే ఎలా అన్నాడు. భువిజ నవ్వుతూ, ఇది నీ బావగారి సామ్రాజ్యం, అంటే నా సంరక్షణ నా మొగుడు కంటే ఎక్కువ చూసుకుంటావా అన్నది. భీమ్ నవ్వుతూ చెంపలు వేసుకొని, సారీ మా, నువ్వు ఫోన్ చేసేదాకా నువ్వు చెప్పిన పనే చేస్తాను అంటూ చిరసా తల వంచాడు. భువి అందరినీ తప్పించుకొని దేవ్ క్యాబిన్ వైపు వెళ్ళింది. భువి తన ఆఫీసులో ఎంటర్ అయిన దగ్గర నుంచి దేవ్ అన్నీ మరచి భువిని చూస్తున్నాడు. తాను ఎప్పుడు తన ఆఫీస్కు రమ్మన్నది లేదు, భువి రానూ లేదు. కానీ ఈరోజు భువి తనంతట తానే వచ్చింది అంటే తనను మిస్ అవుతుంది అనే ఒక ఫీల్ ఉందేమో అని ఒక ఫీల్ దేవుకి. ఆర్నవ్తో నవ్వుతూ మాట్లాడుతూ అక్కడ అవని ఫోటో, దేవ్ ఫోటోని చూసి కూడా భువి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేవు. కానీ భువి మనసు ఎంత బాధపడుతుందో దేవ్ గ్రహించగలిగాడు. కానీ కొన్నిటిని మనము యాక్సెప్ట్ చేయలేస్తాం. మన కుటుంబం యాక్సెప్ట్ చేస్తుంది, కానీ సమాజం యాక్సెప్ట్ చేయలేదు. ఆ మనిషి విలువ ఏంటో అని సమాజానికి తెలియదు. ఆ మనసు పడే వేదనకు ఆ మనుషులు పడే ఆరాటానికే తెలుస్తుంది. అలా దేవ్ భువి మనసు ఆరాటాన్ని తెలుసుకోగలిగాడు. భువి తన క్యాబిన్ డోర్ తీస్తూ వస్తున్న క్షణం దేవ్ కూడా డోర్ దగ్గరికి వెళ్ళాడు. భువి డోర్ తీస్తుంటే వెంటనే భువిని తన పైకి లాగి డోర్ బోల్టు పెట్టేసి భువి పెదవులు అందుకున్నాడు. ఆ హఠాత్ పరిణామానికి భువి బిగుసుకుపోయింది. దేవ్ భువి పెదవుల్లోని అమృతాన్ని తాగేసి తన మైండ్ని ఫ్రెష్ చేసుకున్నాడు. భువిని వదిలి తన కళ్ళల్లోకి చూస్తే, భువి, ఆఫీస్లో రొమాన్స్ ఏంటండి నందుగారు అన్నది. దేవ్, తమరైతే ఎయిర్పోర్ట్లో పబ్లిక్గా ఇస్తారు, కానీ నేను
మధ్యన ఇస్తే ఓ ఫీల్ అయిపోతున్నారు అన్నాడు. భువిని సోఫాలో కూర్చోబెట్టి ఏంటి మేడం గారు ఇటు వచ్చారు అని అన్నాడు. భువి, అబ్బా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా, మిమ్మల్ని చూసి మీతో లంచ్ కని వచ్చా అన్నది. దేవ్, నాకు తెలిసే నువ్వు స్పైసీగా తినటానికి ప్లాన్ వేసి ఉంటావు. మీ అక్కకి తెలిసిందో ఇద్దరికి బడిత పూజ అన్నాడు. భువి, అక్కకు తెలియదు, ఏమీ తెలియదు. మళ్ళీ వీడు పుట్టాక పాలు తాగి నేనేమి తిన్నా పట్టిస్తాడు. ఇప్పుడైతే ఇష్టానికి తినవచ్చు రండి అంటూ దేవుని చెయ్యి పట్టి మరీ గుంజుకొని వెళుతుంటే ఆర్నవ్ ఎదురు వస్తూ, సార్ ఈరోజు ఆద్య ఇప్పుడే ఇంటికి వెళ్తుంది, పర్మిషన్ అడిగింది అని అన్నాడు. దేవ్, ఎందుకు, ఏదైనా పనియా అని అన్నాడు. ఆర్నవ్, తను ఎవరినో కలవాలి అంట, పంపించమంటారా అని అన్నాడు. భువి, అర్జెంటు పనే కదా, అర్జెంటు పని ఉందనే కదా పర్మిషన్ అడిగింది, పంపించండి. మీరు రండి నందుగారు అంటే దేవ్ వెళ్ళమను అంటూ భీమ్తోటి నా క్యాబిన్లో కూర్చుని లంచ్ చేయి బామ్మర్ది అంటూ భువిని తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళాడు. ఆద్య విజ్జు తల్లికి ఫోన్ చేసి, ఆంటీ నేను 1 అవర్లో రెడీ అయి వస్తాను, విజ్జు నేను లంచ్కి బయటికి వెళ్తాము అన్నది. విజ్జు తల్లి, దాందేం భాగ్యం తల్లి, సాయంత్రం అలా పార్కులో మాట్లాడుకున్న దానికంటే చక్కగా తింటూ మాట్లాడుకోండి, పంపిస్తాను అని అన్నది. విజ్జు తల్లి విజ్జుతో పలానా రెస్టారెంట్కి రెడీ అయ్యి వెళ్ళు, అమ్మాయి అక్కడికి వస్తుంది అని చెప్పింది. విజ్జు ఏమీ ప్లాన్ చేసుకోలేదు, సడన్గా వెళ్ళమంటుంది తల్లి అని చిరాకుగా అనిపించి నేను వెళ్ళను అని అరుస్తున్నాడు. విజ్జు తల్లి, సాయంత్రమైనా వెళ్ళాలి కదా వెళ్ళు అని గద్దిస్తే రెడీ అవుతూ నిధికి ఫోన్ చేసి పలానా రెస్టారెంట్కి రమ్మని అన్నాడు. సడన్గా ఏంటి విజ్జు అని నిధి అంటుంటే, నువ్వు లంచ్ చేసావా అన్నాడు. నిధి, ఇప్పుడే చేశాను విజ్జు అన్నది. విజ్జు, ప్లీజ్ నిధి, నువ్వు తినకపోయినా బాధలేదు కానీ రెస్టారెంట్కి అయితే వచ్చేయి అని బుజ్జగించి బతిమాలి బామాలి నిధిని కూడా రెడీ చేశాడు. విజ్జు రెడీ అయ్యి నిధి ఇంటికి వెళ్ళి నిధిని తీసుకొని ఆద్య చెప్పిన రెస్టారెంట్కి బయలుదేరాడు. భువి, దేవ్ కూడా అదే రెస్టారెంట్లో లంచ్కు కూర్చున్నారు. దేవ్ ఆర్డర్ పెట్టాక భువి దేవుని చూస్తుంటే, ఏదో చెప్పాలని వచ్చినట్టు ఉన్నది, చెప్పండి అన్నాడు. భువి నవ్వుతూ, ఇట్టే పట్టేస్తారే, నా మనసులో ఏముందో మీకు తెలుసా అన్నది. దేవ్, నీ మనసులో ఏముందో నాకు తెలియదు కానీ ఏదో నాతో చెప్పాలని మాత్రం ప్లాన్గా వచ్చావు అని మాత్రమే అర్థమైంది, ఏంటి అనేది తెలియదు. భువి, నందుగారు, మన ఇంటికి ఎదురుగా 10 ఎకరాల స్థలం ఉంది కదా, అది కొనాలి, దాంట్లో డ్యాన్స్ స్కూల్ పెడితే బాగుంటుంది. హాయ్ బంగారాలు, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నీతో నేను, నాతో ఆమె, తాళి, ఈ రెండిట్లో దేనికి ఎక్కువ లైకులు వస్తే అది ఎక్స్ట్రా ఎపిసోడ్గా మీ ముందుకి వస్తుంది. అందుకని నా మంచి బంగారాలు కదూ, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి. అలా వెళ్ళేటప్పుడు రుధిరను, నైట్ క్వీన్ని పలకరించి వెళ్ళండి.